మీ క్వశ్చన్ ఏంటంటే పైల్స్ చేస్తే మళ్ళీ రిపీట్ వస్తుంటుంది, ఒకసారి కాక 2 సార్లు చేయాలి. అబ్సల్యూట్లీ నాన్ సెన్స్. ఒక్క వర్డ్లో చెప్పండి, అబ్సల్యూట్ నాన్ సెన్స్. వెన్ యూ ఆస్క్ ఎన్ ఎక్స్పర్ట్ లైక్ మీ ఇన్ అవర్ హ్యాండ్స్, అబ్సల్యూట్లీ లేదు. నెంబర్ 1. నెంబర్ 2, దీంట్లో ఏంటంటే విచ్ ఈస్ ద టెక్నిక్ యూఆర్ ఎంప్లాయింగ్ అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ ఈస్ డూయింగ్. 4th degree పైల్స్ని కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి లేటెస్ట్ ట్రీట్మెంట్ పెట్టి లేజర్ తర్వాత ఇన్ఫ్రారెడ్ కోఆగులేషన్, బైక్ ల్యాంప్ అని ఉంది, లిగాషర్ ఉంది అండ్ స్టేప్లర్ హ్యామరైడెక్టమీ, ఈ 4 టెక్నిక్స్ వచ్చాక పైల్స్ మళ్ళీ రావడం అన్నది నో, జీరో. ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ గుడ్ డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టర్, ఎక్స్పీరియన్స్ డాక్టర్ చేతిలో జీరో. సెకండ్ టైం చేయవలసి వస్తుంది అంటే డెఫినెట్లీ వాట్ వీ కెన్ సే ఫస్ట్ టైం చేసామండి, ఆ పైల్స్ ప్రొలాప్స్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి లోపల పస్ అయిపోయి మేము పూర్తిగా ఇన్కంప్లీట్ రిమూవల్ చేసి ఉండొచ్చు. I think maybe 1 in 3,000 or 5,000 cases I have done 38,000 cases of piles till now. My patients have not come. జనరల్గా ఓపెన్ టెక్నిక్లో 10%, 8%, 10% రికరెన్స్ అంట. అలాగైతే నా వెనకాతలు 3,800 మంది నా వెనకాతలు ఉండాలి పైల్స్ చేసుకుని. నో, అబ్సల్యూట్లీ ఒకళ్ళు ఇద్దరు వచ్చారు. అది ఏమిటి అంటే ఒక ఆయనకి వెరీ హై డయాబెటీస్ ఉంది, ఇంకో ఆయనకి క్యాన్సర్ డెవలప్ అయింది. ఇది కాకుండా మనం చెప్పాలంటే క్రాస్లీ ఇన్ఫెక్టెడ్ థ్రాంబోస్డ్ పైల్స్ బయటకు వచ్చి క్లాట్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. దట్ మే బీ ఏ సిచ్యువేషన్ వేర్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు డూ టోటల్ జస్టిస్ ఇన్ 1 sitting. పైల్స్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి ఫస్ట్ చూస్తాము, పైల్స్ ఎంతవరకు వీలైందో తీస్తాం. వీ మే నాట్ బీ ఏబుల్ టు డూ టోటల్ కంప్లీట్ జాబ్ చేయలేము. మాకు వచ్చినా కూడా మా విద్యను అక్కడ మేము ప్రదర్శించలేము మొలలతో. అలాంటి సిచ్యువేషన్లో కీపింగ్ ద షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీ అండ్ కీపింగ్ కాంప్లికేషన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లికేషన్స్, అలాంటప్పుడు కొంతవరకు చేసి వాళ్ళకి చెప్తాం ఇప్పుడు ఆపరేషన్ చేసామంటే ఏమైనా కొంచెం మిగిలిన ఉంటే ఇంకోసారి చేస్తామని. అలాంటప్పుడు ఇన్ఫ్రారెడ్ కోఆగులేషన్ వేస్తాం, ఇంజెక్షన్ ఇచ్చేస్తాం. మళ్ళీ సెకండ్ టైం ఆపరేషన్ అన్నదే ఉండదు. ఎవరైనా కానీ ఆడమొలలు మొగమొలలు ఇవన్నీ నాటు వైద్యం డాక్టర్లు చెప్తారండి. ఇట్ ఈస్ ఆల్. ప్లీజ్ డోంట్ గో ఇన్ టు ఆల్ దట్ మిత్. అబ్సల్యూట్లీ నో. గో టు ద గుడ్ డాక్టర్ అండ్ యూ ఆర్ 100% సేఫ్.